ఎక్కాల్సిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అంటూ బతుకు చీకట్లపై ఆవేదనాత్మకంగా వ్యాఖ్యానించారు ఓ కవి వెనకటి. దక్కాల్సిన న్యాయం విషయంలోనైతే ఆ ఆలస్యం మన దేశంలో తరచూ జీవితకాలాన్ని మించిపోతూ ఉంటుంది. తరాల తరబడి ఆ అన్యాయం అలాగే జరిగిపోతూ ఉంటుంది. న్యాయ వితరణలో జాప్యం చేయడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే. న్యాయాన్ని నిరాకరించడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాలదనడమే. అలాంటి ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు, వారి ఆస్తిపాస్తులకు భద్రత ఉండదన్న ఫెడరిక్ డగ్లస్ మాట ముమ్మాటికీ వాస్తవం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనే కీర్తి కిరీటాన్ని పెట్టుకున్న భారతదేశంలో జరుగుతోంది ఇదే. ప్రాథమిక హక్కుల నిరాకరణే. సత్వర న్యాయం అనేది సాధించాల్సిన ఆదర్శం కాదు, ఖచ్చితంగా పాటించి తీరాల్సిన రాజ్యాంగ నిర్దేశమే. వేగవంతమైన విచారణలనేవి 21వ రాజ్యాంగాధికరణ కింద పౌరులందరికీ దాఖలుపరచబడిన జీవించే హక్కులో అంతర్భాగాలు. ఎన్నో సందర్భాల్లో సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టీకరించింది. కానీ ఎంతమంది కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి.